రే ఇమానేల్ ఇంకెంతసేపు రా? వర్షం పడట్లా. వర్షం పడేలా చేస్తానా లేదంటే వర్షం చంపేయమంటావా? అన్నా ఏదో ఒకటి చేయన్నా, వాడు చంపేస్తా అంటున్నాడు. నేనా ఏదో ఒకటి చేసి వర్షం పడేలా చేయన్నా. అన్ని చేసాం. మన కామెడీ, మన హాయిదే కామెడీ, అది ట్రై చేయలేదు కదా. ఓకే, ఇప్పుడు మంచి స్కిట్తో ఇద్దాంరా గట్టిగా. ఇప్పుడు కామెడీ చేసి మేఘాలను భయపెట్టాలంటే ఒక భాస్కర్ టీం వల్ల ఇద్దది. లెట్ మీ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అంటే. చిన్నారి చెల్లి పెళ్లి జరిగింది, ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది, వలకు పెరిగింది. గోపి ఏమిటి రాదా? నేంటే నీకు ఎందుకు ఇష్టం? ఎవరినైనా చూస్తే పగలు కల్లోకి వస్తారు, నిన్ను చూస్తే రాత్రులు కూడా కల్లోకి వస్తున్నావు. అయినా గోపి మీరు ఉన్నవాళ్ళు, మేము లేని వాళ్ళం. ప్రేమకు తారతమ్యాలుంటాయి. ఆ విద్యార్థులను అడుగు, ఏరా మీరు ఎవరైనా సరే ఉన్నవాళ్ళని చూసి ప్రేమించారు, మనసును చూసి ప్రేమించారు కదూ. ఈ 1960లో ప్రేమించుకోవడం అనేది చాలా కష్టం. ఏది ఏమైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. ప్రమాణం చెయ్యి. ఈ బ్లాక్ అమ్మో ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత ఇవన్నీ. ఏమిటి ముట్టుకోవడానికే? ముట్టుకోవడానికే. ముద్దు పెట్టుకోవడానికి? అమ్మా అది కూడా పెళ్ళైన తర్వాతే. ఏమిటి రాదా? నిజమే చెప్తున్నావు కదా? నిజం చెప్తున్నాను. అయితే ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి మా అమ్మగారిని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకొని తీరుతా. ఇప్పుడు ఇంటికి వెళ్తాను, మా అమ్మన్నతో ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను. అమ్మను కాదు, అమ్మా నాన్న అంటారు రాదా. రాదా నువ్వు తెలుగు క్లాసులు ఎగ్గొడుతున్నావు సుమా. అవును, అందుకే నెత్తొస్తుంది. నేను వెంటనే వెళ్తాను. అమ్మా ఏం రాజాబాబు, బాగా చదువుకుంటున్నావు నాయనా? కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా. రాజాబాబు, మన పరివి ఏంటి, మన ప్రతిష్ట ఏంటి? అయినా మెట్రిక్ చదివే వయసులో హ్యాట్రిక్ కొట్టాలనుకోవడం అవసరమా నీకు? ఏం మాట్లాడుతున్నావమ్మా? మెట్రిక్ లో ప్రేమించడం తప్పంటావు కదా. 4వ తరగతిలో నాన్నను ప్రేమించి 5వ తరగతిలో పెళ్లి చేసుకుని 6వ తరగతిలో నన్ను కన్నలేదు. రాజాబాబు, అమ్మా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కోసం నేను పడ్డ శ్రమంతా మర్చిపోయావా? మీ నాన్న నిన్ను పుట్టంగానే వెళ్ళిపోతే నిన్ను నేను వేరే పెళ్లి కూడా చేసుకోకుండా ఈ చేతులతో కనిపించాను. అసలు నాన్నగారు ఎలా చనిపోయారమ్మా? వంకాయలో పప్పు లేదంటే గన్నేరు పప్పు వేసి పెట్టలేదు నువ్వు. వంకాయలో పప్పు అడిగారు కానీ ఏ పప్పు అడిగారో తెలియక అలా చేశాను. అప్పట్లో నాకు వంట కూడా రాదు కాబట్టి అది నేను తప్పు పడతావా? ఇంటికి అమ్మాయి చదువుకుందా? బాగా చదువుకుంది. అంతస్తుందా? చాలా పెద్దగా ఉంటుంది. అందం ఉందా? రాత్రిపూట ఆకాశాన్ని ఎప్పుడైనా చూసావా అమ్మా? ఎవరైనా చూస్తారా? దాన్ని చూస్తే అలాగే ఉంటుందమ్మా. ఓ, అంత అందగత్తినా? ఆ సంబంధానికి వెళ్దాం పద. అమ్మా నాన్న, మీరంతా ఊపొద్దు నాన్న. నేను ఒక అబ్బాయిని ప్రేమించా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము. ఎంత పని చేశావే అదృష్టపరాలా! మన కుటుంబం ఏమిటి? నిన్ను ఎలా పెంచాను అదృష్టపుదాన! విన్నారా ఇదేవరిందా? మెట్రిక్ చదువుకోమంటే మెట్టి నీళ్ళు వెతుక్కొని వస్తావా అమ్మా? అమ్మా అయితే మనం విషయం తాగేయాలి. దానికి నాన్న ఆపండి. విషం పొంగుతుంది. నేను చెప్పేది వినండి. ఏంటి? అతను నన్ను పెళ్లి చేసుకుంటాను. దానికిని కాదండి, దాన్ని చేసుకుంటానన్నాడంట. ఏం చేస్తుంటాడు అబ్బాయి? జమీందార్ గారు అబ్బాయి. మన కుటుంబం ఏమిటి, మన పనులు ఏమిటి? మనలాంటి పేదవాడిని జమీందారు చేసుకుంటాడా? చెప్పవే, చెప్పు. మాటిచ్చాడమ్మా, అతను నన్ను పెళ్లి చేసుకుంటే మాటిచ్చాడు. నిజమా? అవునమ్మా. అయితే పెళ్లి చూపులోకి వెళ్దామా? అబ్బాయిని చూసుకోవడానికి ఇంటికి రమ్మను. వాళ్ళ అంతస్తులు ఏంటి అడిగావు కదా. అవును బాబు. చూడమ్మా, 5 స్టార్ హోటల్. నువ్వు ప్రేమించిన అమ్మాయి వాళ్ళ ఇల్లు ఇదే. మరి లేకపోతే తాజ్ హోటల్ ఉంటుంది అనుకుంటున్నావా తల్లి? మరి ఇల్లే ఇలా ఉందంటే అమ్మాయి కొంచెం అందంగా ఉంటుంది అనుకుంటాను. చూడ్డానికి చాలా అందంగా ఉంటుందమ్మా. కాసేపు చూస్తూ తనివి తీరా చూసావనుకో, మన ఇంట్లో పని మనిషి దానికన్నా అందంగా ఉంటుందంటావు. ఏమండి రాఘవరావు గారు? ఎవరు? మనుషులు అండి. మనుషులు వచ్చారా బాబు? చెప్పండి బాబు. మీ మామయ్య గారికి ఫిట్స్ ఉందా? సగ్గడ్డలు ఒక దగ్గర వస్తే ఒకలా నడుస్తాయి. ఇది ఒళ్ళంతా ఎక్కడెక్కడో వచ్చినట్టున్నాయి.
చెప్పు బాబు. నేను మీ అమ్మాయిని ప్రేమించానండి. ఒక్కసారి అమ్మాయిని తీసుకొస్తే తనివి తీరా చూసేసి పెళ్లి చూపులు చూసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాం. అలాగే బాబు, ఒక్క నిమిషం. రాజానికి అమ్మాయిని తీసుకోండి. రాజానికి నీ కాబోయే కోడని తనివి తీరా చూడు. ఆ సుందర రూపాన్ని నీ కల్లారా తనివి తీరు చూడమ్మా. బాబు అమ్మా ఎవరు ఈ అమ్మాయా? అదేంట్రా శ్మశానంలో చేతబడి చేసేలా ఉంది. కాలేజీలో ఉన్న ఫిగర్ లో ఇది ఒక్కరితే కాస్త అందంగా ఉంది. రాజా బాబు, నేను ఇప్పటికే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని ఆలోచిస్తుంటే అది ఇంటికి వస్తే 4 లైట్లు ఎక్కువ వేయలేట్రా. ఎంత మాట అన్నారు చూసావా జానకి? విన్నాను తల్లి, విన్నాను తండ్రి. ఏమిటి అలా చూస్తావు? అమ్మాయిలాగా ఎక్స్ప్రెషన్లు పెట్టు. అత్తమ్మ నన్ను దీవించండి. నీకు అత్తమనంటే ఏంటి రాజా బాబు? మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మన అందం ఏంటి? ఏం చేయమంటావమ్మా? కాలేజీలో కరెంట్ పోయినప్పుడు చూసాను దీన్ని. ఏ రోజైతే చూసానో ఆ రోజే నా జీవితంలో కూడా కరెంట్ పోయి. పెళ్ళంటూ చేసుకుంటే దీన్నే చేసుకుంటా. మీ అమ్మాయికి ఆటపాట ఏమైనా వచ్చా? వీణ వాయిస్తుంది. ఏది ఒక పాట పాడమని చెప్పండి. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. తీగ నల్లగా ఉందని చెప్పి రాగం తీయగా రాకుండా ఉంటుందా? పాప ఎలా ఉన్నా కూడా రాగం అద్భుతంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం? అందం లేకపోయినా పాట ఉంది కాబట్టి. కానీ ఆస్తి పాస్తులు లేకపోయినా నేను ఎందుకు ఒప్పుకుంటున్నాను తెలుసా? నా కట్న కానుకలు కావాలి. కట్న కానుకలంటే జానకి మేం పేదవాళ్ళమే గాని ఆత్మాభిమానం ఆస్తుల్లో ఉంది బాబు. ఎంత మాత్రం ఆత్మాభిమానం ఉందో నేను చూస్తా. హా. నాకు 2 పావలా కావాలి. పావలా చూసే సంవత్సరం అయింది. ఎక్కడి నుంచి తెస్తామండి? 2 పావలా కూడా ఇవ్వలేని సంబంధం మాకు అవసరం లేదు. మా అబ్బాయికి 3.5 ఇస్తాన్నారు. అది కూడా కాదనుకోండి వస్తే నేను నా పొలమో పుట్టనో అమ్మేసి పెళ్లి చేద్దాం జానకి, పెళ్లి చేద్దాం. అయ్యయ్యో, మనకెక్కడ పొలాలు ఉన్నాయండి? ఓన్లీ పుట్టలే కదా ఉన్నాయి. ఆ పుట్టలే అమ్ముదాం జానకి. ఆ పుట్టలు ఈ పుట్ట మొఖానికి ఎలా అమ్ముతారండి? బాబు కట్నం ఎలాగో ఇచ్చుకుంటాను బాబు. మీరు సరే. డబ్బులు అరేంజ్ చేసుకోండి, తర్వాత పెళ్లిపేటల మీదకి వస్తాం. నువ్వు వెళ్ళమ్మా, నాకు కొంచెం పని ఉంది. ఇంకా మన పెళ్లి కాబోతుంది కాబట్టి మనల్ని ఎవరు విడదీయలేరు. నాకేం ఏమైనది ఈ వేళలో, నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది. పంతులు గారు ఆలస్యం చేయకుండా మంత్రాలు చదవండి. మన కట్టంలో మోసం చేశారు. ఎంత తగ్గిందమ్మా? 2.5 ఇస్తారని చెప్పి రూపాయలు తగ్గింది. జానకి ఏమండి? కట్నం ఇవ్వమని 2 పావులు ఇచ్చారు కదా, రూపాయి పావుల తక్కువ అంటున్నారు జానకి. ఏం చేసావు జానకి? నన్ను క్షమించండి. మా నాన్నకి తినడానికి గుడ్డు లేదంటే ఆ రూపాయి పావలా పెట్టి గుడ్డు కొన్నానండి. అయ్యో జానకి, ఇప్పుడు పెళ్లి ఎలా చేసు? బాబు నువ్వే ఎలాగైనా చేసి పెళ్లి చేసుకో బాబు. తాళి కడతానమ్మా. ఆగలేకపోతున్నాను తల్లి, నీ కాలు పట్టుకుంటా. వదిలి గారు ఎలాగైనా నన్ను క్షమించండి వదిలి గారు. కూతురు పెళ్లి గురించి ఆవేశపడ్డాను. అందుకని చెప్పి కాళ్ళు లాగుతారా? వీళ్ళు చూస్తుంటే గుడి మెట్ల దగ్గర అడుగు తినే వాళ్ళ ఉన్నారు. సరే, రూపాయలు తగ్గింది. ఆ కొబ్బరి బొండలో కొబ్బరి నీళ్ళు లేవు. నీ ఒంట్లో రక్తం లేదు, నేను ఎప్పుడైనా అడిగానే? ఈ పెళ్లి నేను చేసుకుంటాను. పంతులు గారు మంత్రాలు చదవండి. ఏమిటి పోలీస్ గారు? ఎవరు అండర్వేర్ విత్ టరస్? ఏవండి రక్షక భటులు గారు, అసలు విషయం ఏమైందో చెప్పండి. పక్కింట్లో కోడి ఇంట్లో గుడ్డాడితే దాన్ని ఆమ్లెట్ వేసుకొని తినేస్తారా? ఇంతకీ ఆ గుడ్డు ఎంతండి? 4 అనాలు. అమ్మా ఒక 5 అనాలు ఇచ్చి వాడిని పంపించే. ముహూర్తం మించిపోతుంది కదా తాలుగట్టిన ఆయన. మంత్రాలు చదవండి. ఏమైందమ్మా? సుడిగాలి సుధీర్ నన్ను కాటేశాడమ్మా. ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల కుందే ఎంత పని చేశావే? దురదృష్టముదానా. నీ చెల్లికి పెళ్ళవట్లేదు. నీ వల్ల అన్నం కాదే. ఇది సుధీర్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది అడుగు. ఎందుకు వెళ్ళావే? తాత ఇత్తడి బిందుకి మాటేద్దామంటే నన్ను కాటేశాడమ్మా. అమ్మా 600 అయినా నేను ఇప్పుడే తాళి కడతాను. జానకి ఏమైంది జానకి? కొంపదీసి మీరు కూడా సుధీర్ ఇంటికి టాకా వేయించుకోవడానికి వెళ్ళలేదు కదా? మా
మాది పేద కుటుంబమే గాని ఆత్మాభిమానం లేని కుటుంబం కాదు. మా వారు ఖాళీగా ఇంట్లో ఏం చేయకుండా ఉంటున్నారు. ఏదో ఒకటి చెయ్యమంటే అబ్బాయే పుడతాడు, అచ్చం నాన్నలాగే ఉంటాడు. ఇప్పుడే నీ కళ్ళు చల్లబడ్డాయా? ఏమైందమ్మా? దానికి కడుపు వస్తే నా పెళ్ళి ఆపుతావేంటి? ఇలాంటి ఫ్యామిలీ మనకు అవసరం లేదు. లేకు. Wow, that was a hilarious performance, guys. భాస్కర్ అండ్ టీమ్ సూపర్ గా నవ్వించారు. మేఘాలు కరిగినాయా, వర్షం పడిందా తర్వాత తెలుసుకుందాం. దానికన్నా ముందు మా ఓనర్ గారికి ఇది ఎలా అనిపించిందో చూద్దాం. సూపర్, ఆహా, అదిరిపోయింది. అదే మీరు అలా ఇవ్వండి చాలు. ఇప్పుడు ఇస్తాను అండి. ఆల్మోస్ట్ కామెడీ సీట్ కూడా అయిపోయింది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్తే దీని తర్వాత మనం. మీ స్కిట్ అన్నిట్లో నాకు నచ్చిన ఏకైక క్యారెక్టర్ పెద్ద నాన్న క్యారెక్టర్. చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ అండ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.